ఫ్రెండ్స్, రీసెంట్గానే మనకి న్యూస్ అయితే బాగా హల్చల్ అవుతుంది. రఫేల్ జెట్స్ ఏవైతే ఉన్నాయో అది దాదాపు 114 దాకా మనం ఇండియా వాళ్ళు, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కొనబోతున్నారు. దీనికి సంబంధించిన ఓవరాల్ డీల్ అనేది మొత్తం కుదిరిందని చెప్పేసి కొన్ని మాటలు, కొన్ని ఏవైతే డిస్కషన్స్ కానీ, కొన్ని న్యూస్ ఆర్టికల్స్ రావటం కానీ, న్యూస్ ఛానల్స్లో చెప్పడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే దీని గురించి క్లారిటీగా ఈ వీడియోలో అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే మాట్లాడుకుందాం. అందులో మనం కొన్ని పాయింట్స్ అయితే ఫస్ట్ ప్రైమరీగా చూసుకున్నట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ, ఇండియన్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డు ఎవరైతే ఉన్నారో ఈ రెండు డిపార్ట్మెంట్స్, సో వీళ్ళు బేసికల్గా ఏదైతే 114 రఫేల్ ఫైటర్ జెట్స్ని ఫ్రాన్స్ నుండి కొనబోతున్నారు. పాయింట్ నెంబర్ 1. ఇక పాయింట్ నెంబర్ 2 వచ్చేసరికి ఐడిపిబి అంటే ఇండియన్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డు వాళ్ళు ఎక్విజిషన్ క్లియర్ చేయడం అనేది జరిగింది. సో అంటే మేము తీసుకుంటామని చెప్పేసి ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ లాంటిది ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ కౌన్సిల్ కమిటీ వాళ్ళు మనకి ఇవ్వటం జరిగిందనమాట. ఈ బోర్డు వాళ్ళు నేను తీసుకుంటామని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఇవ్వటం జరిగింది. పాయింట్ నెంబర్ 3 వచ్చేసరికి రఫేల్ డీల్ వాల్యూ వచ్చేసరికి అంటే 114 రఫేల్ ఫైటర్ జెట్స్ కొనటం కోసం అరౌండ్ 3.25 లక్షల కోట్లు అయితే మనం ఖర్చు పెట్టబోతున్నాం ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ కోసం. ఇంకా 4వ పాయింట్ వచ్చేసరికి కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే రఫేల్ ఫైటర్ జెట్సే ఏవైతే ఇండియాలోనే కొన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి డీల్ అయితే సెట్ చేసే విధంగా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టీమ్ కానీ, ఇండియన్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డు కానీ చాలా ఎక్కువగా నెగోషియేషన్స్, టాక్స్ ఇవన్నీ చేయడం ద్వారా కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చర్ అయితే అవుతాయి. సో అదేవిధంగా మీకు ఒక విధంగా ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే 30% దాకా ఇండిజీనియస్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్కార్పొరేట్ చేసి ఎయిర్ క్రాఫ్ట్స్ ఇండియాలోనే బిల్డ్ చేస్తారనమాట. సో మన ఇండియాకి ఇది ఒక మంచి బూస్టప్ ఇచ్చినట్టుగానే ఉంటుంది. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే ఎక్విప్మెంట్స్ మనం డెవలప్ చేస్తే, దాన్ని మనం బిల్డ్ చేస్తే మనకి ఎక్కువ శాతంలో రెవెన్యూ అనేది వస్తుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. సో ఇంపోర్ట్ మీద, దాని యొక్క డ్యూటీస్ మీద మనం ఎక్కువగా చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. చాలా ఫ్రీగా మన వస్తువులు మనం తయారు చేసుకొని మేక్ ఇన్ ఇండియా ఏదైతే ఉందో దానికి ఇనిషియేటివ్ తగ్గట్టుగా మనం అడుగులు వేస్తున్నట్టుగానే పాయింట్ అయితే ఉంటుంది. సో దీస్ ఆర్ ద టాప్ 5 పాయింట్స్ అయితే ఉన్నాయి. అయితే మనకి బేసికల్గా డొమెస్టిక్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ కూడా పెరిగే అవకాశం కూడా ఉంటాయి. దీనివల్ల చాలామంది న్యూస్ ఆర్టికల్స్ వాళ్ళు, చాలామంది న్యూస్ రిపోర్టర్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్పేది ఏంటంటే, మన ఇండియాకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఫర్ ద ఫస్ట్ టైం ఫ్రాన్స్ నుండి 114 రఫేల్ ఫైటర్ జెట్స్ అయితే పర్చేస్ చేయబోతున్నాం. సో ఇది ఒక ఫస్ట్ టైం ఇన్ని వేరియస్ నెంబర్ ఆఫ్ రఫేల్ ఫైటర్ జెట్స్ని కొనడం అనేది మన ఇండియా ఫస్ట్ టైం పర్చేస్ చేస్తుంది ఫ్రాన్స్ దగ్గర నుండి. ఇది చాలా మంచి శుభసూచకం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన ఇండియాకి ఆల్రెడీ కొన్ని ఫైటర్ జెట్స్ అయితే ఉన్నాయి. అవి కొన్ని రిటైర్ స్టేజ్కి వెళ్ళిపోయినాయి, కొన్ని ఏమో గుడ్ బై చెప్పాల్సిన స్టేజ్కి అయితే వచ్చేసినాయి. సో అలాంటివి మనం వాడి రేపు పాకిస్తాన్ మీద, రేపు చైనా మీద, లేదంటే బంగ్లాదేశ్ మీద ఫైట్ చేయాలంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. సో అలాంటి సందర్భంలో ఖచ్చితంగా మనం కొత్త టెక్నాలజీస్తో 5th జనరేషన్ కానీ, 6th జనరేషన్ కానీ, అదేవిధంగా ఎక్విప్మెంట్స్ మనకి ఈజీగా మార్చుకునే విధంగా, రిపేర్ చేసుకునే విధంగా, సర్వీస్ కుదిరే విధంగా ఎక్కడైనా సరే మన ఇండియన్ మిలిటరీ బేసెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ కూడా ఈజీగా సర్వీస్ చేసుకునే విధంగా ఉండటం కోసం మనం ఈజీగా కన్వీనియంట్గా ఉండే రఫేల్ ఫైటర్ జెట్స్నే కొనుక్కోవటం అయితే ఎక్కువ జరుగుతుంది. సో అందుకే మనకి ఫైటర్ జెట్స్ అనేవి ఎక్కువ ఉండటం వల్ల వీళ్ళందరికీ గట్టి గుణపాఠం చెప్పే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఏదో చిన్న ప్రాబ్లమ్స్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, దాన్ని సార్ట్అవుట్ చేసుకునే విధంగా ఇండియన్ మిలిటరీ బేసెస్లో మనకి అన్ని విధాలుగా కూడా ట్రైనింగ్ కానీ, టూల్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ, సర్వీస్ కానీ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు అసలైన పాయింట్స్ చూసుకున్నట్లయితే మనం బేసికల్గా మనం అందరం కూడా మాట్లాడుకోవాల్సింది ద డీల్ వాల్యూ అండ్ సైజ్. ఫస్ట్ పాయింట్ ఇదే అనమాట. దీనికి బేసికల్గా మనం క్లియర్ కట్గా మాట్లాడుకోవాలంటే 114 రఫేల్ ఫైటర్ జెట్స్ని అయితే మనం వాల్యూ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 3.25 lakh crores అయితే మనం పెట్టి 114 రఫేల్ జెట్స్ని అయితే కొంటున్నాం. టోటల్గా 114 ఎయిర్ క్రాఫ్ట్స్ మనకి వస్తున్నాయి మన ఇండియాకి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇది ఒక పవర్ బూస్ట్ అవుతుంది, అది మాత్రం కన్ఫర్మ్. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి టోటల్ కౌంట్ వచ్చేసరికి 176 అవుతాయి. ప్రీవియస్గా కొన్ని రఫేల్ జెట్సే ఉన్నాయి, అవి కాస్తంత మాత్రమే ఉన్నాయి. కానీ ఈసారి 176 అవ్వబోతున్నాయి అనమాట. ఈ 114
యాడ్ అవ్వటం వల్ల మొత్తం ఓవరాల్గా 176 ఫైటర్ జెట్స్ అయితే ఉండబోతున్నాయి. ఇంకా రెండోది వచ్చేసరికి మేక్ ఇన్ ఇండియా ఫోకస్. ఇది చాలా ఎక్కువగానే ఫోకస్ చేస్తున్నారు. మనందరూ తెలిసిందే, బీజేపీ గవర్నమెంట్ కానీ నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క విజనరీ ఏదైతే ఉందో మేక్ ఇన్ ఇండియా పరంగా దానికి తగ్గట్టుగానే అడుగులు అయితే వేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో అయితే రఫ్లీ 80% ఆఫ్ ఫైటర్ జెట్స్ని ఇండియాలోనే కంప్లీట్గా మ్యానుఫ్యాక్చర్ చేద్దామని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ డీల్ని అయితే చాలా కన్వీనియంట్గా ఒప్పించగలిగారు. విత్ పార్ట్నర్షిప్ విత్ ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్ కానీ, మన ఇండియన్ పార్ట్నర్ వచ్చేసరికి టాటా ఏదైతే అడ్వాన్స్ సిస్టమ్స్, ఈ రెండు టైఅప్ అయ్యి పార్ట్నర్షిప్తో మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అయితే చేయబోతున్నారు రఫేల్ ఫైటర్ జెట్స్ని. సో వాళ్ళు ఒప్పుకుంటాం, మనం పార్ట్నర్షిప్ తీసుకుంటాం, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయటం, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వటం, ఇక్కడ మనీ అనేది ఎంతో కొంత సేవ్ చేసుకుంటాం, విచ్ ఈజ్ రియల్లీ ఫెంటాస్టిక్ కదా. ఇమీడియట్గా అయితే మటుకి 12 to 18 జెట్స్ అయితే మటుకి ఫ్లై అవే కండిషన్ ద్వారా ఫ్రాన్స్ నుండి ఇండియాకి అయితే రాబోతున్నాయి. సో మిగతా అన్నీ కూడా ఓవరాల్ మిగతా ఏదైతే ఉన్నాయో ఫైటర్ జెట్స్ అంటే 114లో 12 to 18 జెట్స్ అయితే ఫ్రాన్స్లో తయారవుతాయి. మిగతా అన్నీ కూడా రెస్ట్ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. దీని ద్వారా మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనేది డెవలప్ అవుతుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరుగుతుంది, నెంబర్ ఆఫ్ ఏవైతే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. దాంతోపాటు ఇండియన్ ఎకానమీ పెరుగుతుంది. ఏ దేశం మీద డిపెండ్ అవ్వకుండా ఒక స్టాండ్లోన్ మన ఇండియాలోనే తయారు చేసుకుని మన ఇండియాలోనే వాడుకుంటారు అనేది ఒక మంచి శుభసూచకం. దీన్నే మేక్ ఇన్ ఇండియా కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో అందుకే చాలా తెలివిగానే డీల్ని కుదిరించారని మనం చెప్పుకోవచ్చు. మేక్ ఇన్ ఇండియాకి ఇది చాలా యూజ్ అయితే అవుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే ఇండిజీనియస్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్ 60% ఆఫ్ కాంపోనెంట్స్ మనమే ప్రొడ్యూస్ చేస్తాం. అంటే రఫేల్ ఫైటర్ జెట్స్లో ఏవైతే కాంపోనెంట్స్ ఉంటాయో కీలకమైనవి అవి మన ఇండియాలోనే తయారవుతాయి. ఆ తయారైన కాంపోనెంట్స్, ఆ పార్ట్సే మనం రఫేల్ ఫైటర్ జెట్స్లో వాడుకుంటాం. సో ఫ్రాన్స్ నుంచి ఎటువంటి కాంపోనెంట్స్ కానీ, ఎటువంటి ఎక్విప్మెంట్ కానీ, ఎటువంటి టూల్స్ కానీ, ఎటువంటి మెయింటెనెన్స్ కానీ మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, కొనుక్కోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మనమే సొంతంగా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రెస్ ఏదైతే ఉందో, ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే మనం మేడ్ ఇన్ ఇండియా ప్రకారంగా ప్రొడ్యూస్ చేసుకుంటాం, మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటాం, వాడుకుంటాం అంతే. సో బేసికల్గా దీనివల్ల మనకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందని చెప్పాను, లైవ్లీహుడ్ పెరుగుతుందని చెప్పాను. అదేవిధంగా కంప్లీట్లీ ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్కి కరెక్ట్గా యాప్ట్ అయ్యే విధంగా అయితే ఉంటుంది. ఇక మూడోది వచ్చేసరికి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. మనకి రఫేల్ ఫైటర్ జెట్స్ డీల్ అనేది కుదరటం అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ అని మనం చెప్పుకోవచ్చు ఇండియాకి. ఎందుకనంటే ఆల్రెడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎయిర్ క్రాఫ్ట్స్ విషయంలో చాలా ఎక్కువగానే గ్యాప్ ఉంది. ఎందుకంటే ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే లేవు, చాలా గ్యాప్ అయితే ఎక్కువ ఉంది. ఎందుకంటే నేవీలో కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ పెట్టాలి, అట్ ది సేమ్ టైం ల్యాండ్ మీద, ఎయిర్ మీద మనం ఎక్కువగా వాడుకునే ఏవైతే ఉంటాయో ఎయిర్ క్రాఫ్ట్స్, బార్డర్ విషయంలో ఏవైతే మనం ఎక్కువగా వాడతాం. ఎందుకంటే బార్డర్ క్రాస్ చేయాలంటే ఎయిర్ క్రాఫ్ట్స్ ఖచ్చితంగా కావాలి కాబట్టి దానికి కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి కదా, ఏదో విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. కాబట్టి దీనికి కూడా మనం ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం రఫేల్ ఫైటర్ జెట్స్ మీద. అందుకే మనకి ఆ గ్యాప్ ఏదైతే మిగిలిపోయిందో దాన్ని ఫిల్ చేసే విధంగా మనం ఆల్మోస్ట్, మీకు చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను, 42 స్క్వాడ్రన్ స్ట్రెంత్ అయితే మట్టికి మనకి ఖచ్చితంగా లేదు. ఎందుకంటే MiG-21 అయితే ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయి స్టేజ్కి వచ్చింది. ఇదివరకు ఉన్న కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి ఎక్కువ శాతంలోనే మనకి ఫుటేజ్ అయితే ఉంది, స్ట్రెంత్ అయితే ఉంది, పవర్ అయితే ఉంది. బట్ అవన్నీ కూడా రిటైర్ స్టేజ్కి వచ్చేసినాయి కాబట్టి, గుడ్ బై చెప్పే స్టేజ్కి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ గ్యాప్ మిగిలిపోయింది కాబట్టి ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇప్పుడు 114 రఫేల్ ఫైటర్ జెట్స్ని మనం తీసుకొస్తున్నాం, కొనుక్కుంటున్నాం. సో దీని ద్వారా మనం పాకిస్తాన్ మీద కానీ, చైనా మీద కానీ, బంగ్లాదేశ్ మీద కానీ ఈజీగా ఫైట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మన పవర్, మన మిలిటరీ పవర్, స్ట్రెంత్ అనేది గ్లోబల్ వైడ్గా ఒక మంచి రికగ్నైజేషన్ అయితే వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకు రఫేల్ ఫైటర్ జెట్స్ అనేవి అర్జెంటుగా కావాలి అంటే వెరీ సింపుల్. దీనికి ఆల్రెడీ మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నట్టుగానే 36 ఫైటర్ జెట్స్ అయితే ఉన్నాయి. కానీ వీటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనం లైక్ మీరు చూసుకున్న టూల్స్ కానీ, ఏవైతే ట్రైనింగ్ కానీ, లేదనుకుంటే మెయింటెనెన్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఎక్కువగా వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం. బట్ అవన్నీ కూడా లేకుండా మనకి ఫైటర్ జెట్స్, మనకి ఇవి రఫేల్ ఫైటర్ జెట్స్ అలవాటు అయిపోయినాయి కాబట్టి
మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల, ట్రైనింగ్ ఇవ్వటం వల్ల, టూల్స్, కాంపోనెంట్స్, పార్ట్స్ ఇవన్నీ కూడా మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువగా మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ మెయింటెనెన్స్ అనేది చాలా ఫ్రీగా అయితే ఉంటుంది. సో దట్ అది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీళ్ళకే ఉపయోగపడుతుంది, పైలట్స్కే ఉపయోగపడుతుంది. సో అందుకు ఇది ఒక మంచి బెస్ట్ మూవ్ అని చెప్పుకోవచ్చు, బిగ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది, చీపర్ టు మేనేజ్ అనే విధంలో అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఇక నాలుగోది వచ్చేసరికి టెక్ అండ్ ఫెసిలిటీ. ఈ టెక్ అండ్ ఫెసిలిటీ వచ్చేసరికి మనందరికీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంఆర్ఓ అంటే మండల్ రెవెన్యూ ఆఫీసర్ అనుకోవద్దు. ఎంఆర్ఓ హబ్ అంటే మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్ హాల్ హబ్ అనమాట, ఫెసిలిటీ హబ్ అనమాట ఇది. దీనికి బేసికల్గా ఏంటంటే ఎంఆర్ఓ హబ్స్ అనేవి డిఫరెంట్ రీజన్స్లో ఉన్నట్లయితే, లైక్ జీవర్, ఉత్తరప్రదేశ్, హైదరాబాద్ లాంటిలో ఉన్నట్లయితే ఫైటర్ జెట్స్ ఏవైతే రఫేల్ ఉన్నాయో మన ఇండియాలో తయారు చేసుకుని మన ఇండియాలోనే ఎక్కడైనా సరే రిపేర్ చేసుకునే విధంగా, బాగు చేసుకునే విధంగా, సర్వీస్ ఇచ్చుకునే విధంగా, అంటే ఓన్ సర్వీస్ లాగా మనం సెల్ఫ్ సర్వీస్ లాగా మనం చేసుకునే విధంగా ఈ రీజన్స్లో ఒక హబ్స్ పెడితే ఏమవుతుందంటే మన రఫేల్ జెట్స్ ఈజీగా బాగు చేసుకోవడానికి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మిగతా కంట్రీస్, ఫ్రాన్స్ నుంచి కానీ మిగతా కంట్రీస్ కానీ వాళ్ళ ఫైటర్ జెట్స్ ఏదైనా వస్తే ఇక్కడ కూడా వాళ్ళు సర్వీస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో దాని ద్వారా కూడా మన ఇండియా చాలా ఎక్కువగానే బెనిఫిట్ పొందే అవకాశం అయితే ఉంటుంది. అందుకే ఇలాంటి మంచి ఆలోచనతో డీల్ని అయితే సెట్ చేసుకున్నారు మన మోదీ గారు. అది మాత్రం మంచి శుభసూచకం అని చెప్పుకోవచ్చు. ఇంకా సోర్స్ కోడ్ అనేది ప్రతి ఒక్కరికి డౌట్ అయితే ఉంటుంది. సోర్స్ కోడ్ అంటే పెద్ద విషయం ఏం కాదు. సోర్స్ కోడ్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ అ సాఫ్ట్వేర్ బ్రెయిన్ ఆఫ్ ది జెట్. అంటే జెట్ యొక్క సాఫ్ట్వేర్ బ్రెయిన్ అనమాట. ఫైటర్ జెట్ యొక్క బ్రెయిన్ ఏదైతే ఉందో అది సాఫ్ట్వేర్ బ్రెయిన్ అంటాం. సో దాన్నే ఓవరాల్గా మనం అందరం కూడా సోర్స్ కోడ్ అంటాం. ఈ సోర్స్ కోడ్ అనేది కంప్లీట్గా ఫ్రాన్స్ దగ్గరే ఉంటుంది. మన ఇండియాకి ఇస్తారో లేదో అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎగ్జాక్ట్గా క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే ఏ ఫైటర్ జెట్ ఎవరైనా సరే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నప్పుడు, వాళ్ళు తయారు చేసుకున్నప్పుడు స్వతంత్రంగా వాళ్ళు సంబంధించిన ఏవైతే సాఫ్ట్వేర్ కానీ ఏవైతే టెక్నిక్స్ కానీ ఉంటాయో అవి మిగతా దేశాలకి ఇవ్వాలా వద్దా అనేది కంప్లీట్లీ వాళ్ళ చేతి మీదే ఉంటుంది. ఫ్రాన్స్ ఇస్తుందా లేదా అనేది కంప్లీట్లీ క్వశ్చన్ మార్క్. రష్యా అయితే మటుకి చాలా మటుకి మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తుంది, కానీ ఈ ఫ్రాన్స్ అయితే మటుకి ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ మాత్రం ఏమాత్రం కూడా చేయట్లేదు. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ సోర్స్ కోడ్ కానీ ఇస్తూ మనం చెప్పలేం. సో మన ఇండియన్ పీపుల్, మన ఇండియన్ డిప్లొమాసీ వాడుకొని మనం ఏదైనా కన్విన్స్ చేయగలిగితే మేబీ ఫ్రాన్స్ గవర్నమెంట్ ఒప్పుకోవచ్చు, లేకపోతే లేనట్టే. బట్ రిలేషన్స్ అనేది కొంచెం లాంగ్ లాస్టింగ్గా పెరిగితే డెఫినెట్గా సోర్స్ కోడ్ అనేది ఫ్యూచర్లో మన ఇండియా మంచితనం చూసి డెఫినెట్గా ఇవ్వచ్చు, అది మాత్రం కన్ఫర్మ్. ఇంకా లాస్ట్ది ఐదోది వచ్చేసరికి వాట్స్ నెక్స్ట్, ది ప్రాసెస్. డిపిబి, డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డ్. ఈ బోర్డు వాళ్ళు క్లియరెన్స్ అయితే ఇవ్వటం జరిగింది. కొన్ని స్టెప్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే డిఏసి అప్రూవల్ అయితే ఒకటి స్టెప్ అయితే, రెండో స్టెప్ వచ్చేసరికి ప్రైస్ నెగోషియేషన్స్, థర్డ్ స్టెప్ వచ్చేసరికి సిసిఎస్ క్లియరెన్స్. ఈ 3 స్టెప్స్ మనం కొంచెం ఎలాబొరేటివ్గా, కొంచెం డీప్గా అనలైజ్ చేసుకున్నట్లయితే, కొంచెం డీప్గా మాట్లాడుకున్నట్లయితే డిఎస్సి అప్రూవల్ అనేది బేసికల్గా డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ వీళ్ళు అప్రూవల్ అయితే ఇవ్వటం జరిగింది. కానీ ఇంకా కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి కదా, ఏవైతే ప్రైస్ నెగోషియేషన్, ఆ ప్రైస్ నెగోషియేషన్ విషయంలో మాత్రం ఏమాత్రం కూడా వాళ్ళు 3.25 lakh crores ఇస్తారా లేదనుకోండి, కొంచెం డిస్కౌంట్ మన నరేంద్ర మోడీ గారు అడుగుతారా, మన గవర్నమెంట్ అడుగుతుందా, ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. డెఫినెట్గా క్వశ్చన్ మార్క్ మనకి ఆన్సర్ రావాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అమౌంట్ బయటకు వచ్చిందో ఫిగర్, దాని కొంచెం అటు ఇటుగా లోపల ఇన్సైడ్ ఏదో జరుగుతుంది. మనకి డిస్కౌంట్ ఇచ్చే ఎంతో కొంత తీసుకోవాలని కోరుకుంటాం. సో చూద్దాం. ప్రైస్ నెగోషియేషన్స్ అయితే మటుకి జరుగుతున్నాయి. ఇది జరిగితే మటుకి మన ఇండియాకి కొంత డిస్కౌంట్ ఇస్తే మటుకి రియల్లీ ఫెంటాస్టిక్. ఎందుకంటే చాలా మటుకి డబ్బులు ఆదా అవుతాయి. మనకి నెక్స్ట్ ఏదైనా ఎక్విప్మెంట్ కావాలన్నా, ఏవైనా మిగతా మిలిటరీ సంబంధించిన కావాలనుకున్నా, డిఫెన్స్ సంబంధించి కావాలనుకున్నా కొనుక్కోవచ్చు. అదొక మేజర్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఇంకా లాస్ట్గా వచ్చేసరికి సిసిఎస్ క్లియరెన్స్. ఈ సిసిఎస్ క్లియరెన్స్ అనేది బేసికల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ది ఫైనల్ మూమెంట్, ఇది గ్రీన్ లైట్ ఇవ్వాల్సిన ఆప్షన్ ఇది. సో సిసిఎస్ ఏదైతే క్లియరెన్స్ ఉందో ఇది ఖచ్చితంగా గ్రీన్ లైట్ లాంటిది. ఒక గ్రీన్ ఫ్లాగ్ పెడితే
అలౌ చేసినట్టుగానే ఈ విధంగా సిసిఎస్ క్లియరెన్స్ అనేది రావాలి. దీనికి బేసికల్గా క్యాబినెట్ కమ్యూనిటీ ఆన్ సెక్యూరిటీ సిసిఎస్ ఈ క్లియరెన్స్ ఇస్తే దానికి హెడ్ వచ్చేసరికి ఈ సిసిఎస్ హెడ్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మన నరేంద్ర మోడీ గారు అయితే క్లియర్ కట్గా ఈయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఖచ్చితంగా డీల్ అయితే ఓకే అవుతుంది, ఫైనలైజ్ అవుతుంది. ఇంకా తర్వాత రఫేల్ ఫైటర్ జెట్స్ అనేవి మన ఇండియాకి అయితే రావడం జరుగుతుంది. ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చాలా శరవేగంగా స్టార్ట్ అవుతుంది. సో మరి మోదీ గారు కొంచెం డిస్కౌంట్ అడిగి ఆ రఫేల్ జెట్స్ని ఏదో విధంగా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయడం, అక్కడి నుంచి వెంటనే తెచ్చుకుంటాం, ఇవన్నీ కూడా చేయాలి. ఎందుకంటే అంత తొందరగా ఏమీ జరిగిపోయే ప్రాసెస్ ఏం కాదు, కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకు అని అంటే మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మ్యాన్ పవర్ కావాలి, అట్ ది సేమ్ టైం అమౌంట్ కూడా కావాలి. అక్కడ ఫ్యాన్స్ అయినా కానీ ఇక్కడ మన ఇండియా అయినా కానీ. సో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ పరంగా కానీ, వర్క్ పరంగా కానీ, ప్రైస్ పరంగా కానీ, కాస్ట్ పరంగా కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా మనకి ఎంత తొందరగా రావాలో అంత తొందరగా వాళ్ళు అయితే ప్రయత్నిస్తారు. సో ఏదైనా సరే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి స్ట్రెంత్ కానీ, బూస్ట్ అప్ ఇవ్వటం కానీ, పవర్ని ఇవ్వటం కానీ జరుగుతాయి, అది మాత్రం కన్ఫర్మ్. ఇంకా చివరిగా వచ్చేసరికి మేక్ ఇన్ ఇండియా వైపుకి చాలా మంచి అడుగులు అయితే వేస్తున్నారు. డీల్స్ అనేవి కుదిరించుకోవటంలో చాలా మైండ్ సెట్ వాడి చాలా తెలివిగానే మోదీ గారు అయితే ముందుకైతే అడుగులు వేస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా వైపుకే అడుగులు అయితే వేస్తున్నారు. ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి, ఇండియాలో కాంపోనెంట్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం మన పీపుల్కి, ఇండియన్ పీపుల్కి జాబ్ క్రియేషన్ రావాలి, అదేవిధంగా వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగాలి, ఇండియన్ ఎకానమీ గ్రో అవ్వాలి. ఇండియాలోనే మనకి కాస్ట్ కటింగ్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే మనం ఇంపోర్ట్ సంబంధించిన ఏవైతే డ్యూటీస్ ఉంటాయో అవి మనం కట్ చేసినట్టుగానే ఉంటుంది. వాటికి ఎటువంటి ఛార్జీ చేయాల్సిన అవసరం లేదు, మనం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. సో ఇది ఒక మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక లాంగ్ టర్మ్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీగా మారుతుంది. మన ఇండియాకి ఇది ఒక అద్భుతమైన శుభసూచకం అని చెప్పుకోవచ్చు. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్, మన ఇండియన్ ఆర్మీ, మన ఇండియన్ నేవీ వీళ్ళు ముగ్గురు కలిసిమెలిసి ఉన్నట్లయితే డెఫినెట్గా చెప్తున్నాను, ట్రైఫోర్స్ ప్రొటెక్షన్ అంటాం కదా, సో ఆ విధంగా మన దేశాన్ని వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళు ముందు పెట్టి మనల్ని దాచుకొని వాళ్ళు ముందుండే నడిపిస్తున్నారు. సో నిజంగా వాళ్ళకి మనం సెల్యూట్ అయితే చెప్పుకోవాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి రఫేల్ ఫైటర్ జెట్స్ అనేది ఎంత అవసరమో, ఇండియన్ ఆర్మీకి వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఎంత అవసరమో డిఫెన్స్ సిస్టమ్స్, అదేవిధంగా నేవీకి కూడా ఏవైతే ఐఎన్ఎస్ విక్రాంత్ కానీ, ఐఎన్ఎస్ విక్రమాదిత్య కానీ ఇవన్నీ కూడా చాలా బాగా అవసరం. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అనేవి డెఫినెట్గా అవసరం మన ఇండియాకి. సో ముగ్గురు కూడా మన ఇండియాని సంరక్షిస్తున్నారంటే ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, నీళ్ళలో కానీ డెఫినెట్గా మన ఇండియన్ గవర్నమెంట్కి మనం డెఫినెట్గా వాళ్ళకి ఫుల్ సపోర్ట్ అయితే ఇవ్వాలి. మన ఇండియాని అగ్రస్థానంలో కూర్చోబెట్టే విధంగా. నేను చెప్పాలనుకున్న పాయింట్లో ఒకటే, నా ఒపీనియన్ కూడా ఒకటే, బీజేపీ గవర్నమెంట్ కానీ, నరేంద్ర మోడీ గారు కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఇండియాని ఒక మంచి దారి వైపుకి అడుగులేసే విధంగా తీసుకువెళ్తున్నారు. ఇండియన్ ఎకానమీ పరంగా కానీ, ఇండియన్ డిఫెన్స్ పరంగా కానీ, ఇండియన్ పాపులేషన్ వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పరంగా కానీ, అదేవిధంగా జాబ్ క్రియేషన్ కానీ, బిజినెస్ ఎక్స్పాన్షన్ విషయంలో కానీ, ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో కూడా టెక్నాలజీ విషయంలో కానీ, ఏఐ విషయంలో కానీ అన్నీ కూడా నెమ్మదిగా టాప్ పొజిషన్కి గ్రోత్ రైజ్ అయ్యే విషయానికి తీసుకెళ్లే విధంగానే వీళ్ళు ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాన్ని నిజంగా మనం మనస్ఫూర్తిగా వాళ్ళని అయితే సపోర్ట్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రఫేల్ డీల్ ఏవైతే ఓవరాల్గా వస్తున్న బయట న్యూస్ ఏదైతే ఉందో మీకు క్లియర్ కట్గా పాయింట్ బై పాయింట్ మీకు క్లియర్ కట్గా చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే డెఫినెట్గా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్ సంబంధించిన, మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ సంబంధించిన, మన ఇండియన్ పాపులేషన్ గురించి, మన ఇండియన్ పీపుల్కి సంబంధించిన ప్రతి వీడియోస్ కూడా చాలా ఎలాబరేటివ్గా, చాలా ఇన్ఫర్మేటివ్గా మీకు అందిస్తున్నాను. విత్ స్క్రిప్ట్ రాసుకొని చాలా టైం అయితే స్పెండ్ చేసి మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాను. కొంచెం మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి, కొంచెం మన ఛానల్కి అయితే పుష్నివ్వండి. వ్యూస్ పరంగా కానీ, సబ్స్క్రైబర్ బేస్ పరంగా కానీ మీరే ఒకసారి రిజల్ట్ అయితే చూడొచ్చు. మన ఛానల్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మీకే తెలుస్తుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్, ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ చాలా తక్కువగానే ఉంటున్నాయి బయట. సో అందుకు మన ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాం.
మాలాంటి వాళ్ళందరినీ కూడా కొంచెం సపోర్ట్ చేసి కొంచెం ఒక మంచి దారిలోకి అయితే తీసుకొస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందుకు మీరు చేయాల్సింది ఏమీ లేదు ఫ్రెండ్స్. మీరందరూ కూడా మన ఛానల్కి అయితే మన వీడియోస్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు ఇంకో 10 మందికి షేర్ చేయమని చెప్పండి, వాళ్ళకు కూడా చెప్పండి. మీరు కూడా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.